ఆంధ్రజ్యోతిలో మండలిలో తొండి, చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు, ఏకపక్షంగా చేశారనే ఆరోపణ, కల్తీ నెయ్యిపై చర్చలో రచ్చ, వైసీపీ ఇవ్వని నోటీస్ ఇచ్చారనే భావన, లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీస్ ఇవ్వలేదని అధికారుల ధృవీకరణ, ప్రభుత్వం వైపు ప్రకటన నిరాకరించిన చైర్మన్, లేఖ చూపించిన అది రాంగ్ అని తోసివేత, తనకు తెలియకుండా జారీ అయిందని వెల్లడి, మండలిలో అధికార విపక్షాల వాదోపవాదాలు, అరుపులు కేకలు హోరుతో దద్దరిల్లిన మండలి, ఎలాంటి చర్చ లేకుండా నేటికి వాయిదా అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఇక్కడ కూడా ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి కార్యక్రమం. ఎందుకంటా ఉన్నా అంటే ఏదైతే శాసన మండలిలో తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి ఏదైతే వీళ్ళు చేసినటువంటి తప్పుడు ఆరోపణలు, అదేవిధంగా హెరిటేజ్కి ఇందాపూర్కి డైరీకి, హెరిటేజ్ డైరీకి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగా వెబ్సైట్లో బయటపడిన తర్వాత దాని మీద 5 రోజుల పాటు వరుసగా చర్చకు అడిగితే చర్చకు నిరాకరించారు. చర్చకి అధికార పక్షం ముందుకు రాల. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు 4 గంటల పాటు ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారితో కలిపి 11 మంది 4 గంటల పాటు పచ్చి అబద్ధాలు, ఒక ద్వేషాన్ని ఏదైతే క్రియేట్ చేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ చేసిన తర్వాత నిన్న శాసన మండలిలో మొన్నెప్పుడో బీఎస్సీ సమావేశంలో ఆల్రెడీ 26/2/2026 షార్ట్ డిస్కషన్ ఉంటుందని చెప్పి ఆల్రెడీ చెప్పారు. చెప్పినటువంటి సందర్భంగా నిన్న మధ్యాహ్నం దాకా జరగనిలా. నిన్న మధ్యాహ్నం ఏదైతే చర్చకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి షార్ట్ డిస్కషన్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు బిగిన్ చేసిన ఎమ్మటనే పయ్యావుల కేసు లేచి నేను స్టేట్మెంట్ ఇస్తానని చెప్పాడు. అదేంటి, మీరు శాసన మండలి వ్యవహారాల మంత్రిగా పనిచేశారు, షార్ట్ డిస్కషన్లో స్టేట్మెంట్ అనేది ఉండదు, ఆ మాత్రం మీకు తెలియదా అని చెప్పి ఏదైతే కొయ్య మోషన్ రాజు గారు చైర్మన్, శాసన మండలి చైర్మన్ చెప్పినాక వీళ్ళు చర్చను జరగనీయకుండా కేకలు అది ఇదేసి ఏదైతే చర్చ జరగనీయకుండా నిన్న ఏదైతే ముగించేసినటువంటి కార్యక్రమం. ఈ రోజున చర్చ జరిగిద్దో లేదో చూడాలి. ఇప్పుడు తొండాట ఆడింది ఎవరు? దొంగదారిలో ఏదైతే అడ్డదారిలో ఏదైతే మీరు కదా వ్యవహరించింది. ఈరోజు అది చైర్మన్ గారు క్లియర్గా చెప్పారు, అది నాకు సంబంధం లేదు అని చెప్పి. అంటే ఏంటి దాంట్లో? దానికి అర్థం అంటే ఆయన సంతకాన్ని మీరు ఏమైనా ఫోర్జరీ చేశారా, మండలి చైర్మన్ సంతకాన్ని? సో ఇవన్నీ డిస్కషన్కి రావాలి. ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ సభ్యులు మాట్లాడుతుంటే కనీసం వాళ్ళ ఫేస్ను చూపించట్లేదు, ఓన్లీ ఆడియో విజువల్ వస్తుంది కానీ వీడియో విజువల్ రానియట్లేదు. ఇలాంటివి కూడా మీరు చేస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే సీసీ ఫుటేజ్ బయట పెట్టనిమంటే సీసీ ఫుటేజ్ మనం బయట పెట్టాల. మేము వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వెళ్ళి ఏదో శాసనమండలి చైర్మన్ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి. చర్చ జరుపుదాం. మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే ఆల్రెడీ ఏదైతే తిరుమల లడ్డూలో మీద తప్పుడు వ్యాఖ్యానాలు చేశారు కాబట్టి ఇప్పుడు ఆ హెరిటేజ్ లింకు, ఇందాపూర్ లింకు అన్నీ బయటకు వస్తాయి కాబట్టి, బోలే బాబాకి, ఏఆర్ డైరీకి, హెరిటేజ్కి ఉన్న లింకు కూడా బయటకు వచ్చింది కాబట్టి, వైష్ణవి డైరీకి, సంగం డైరీకి ఉన్నటువంటి లింకు కూడా బయటకు వస్తాయి కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అన్ని డైరీలని కల్తీ అని ముద్రేసి ఆయన నెయ్యిని ఇందాపూర్ ద్వారా సప్లై చేస్తారన్న విషయం బయటకు వచ్చింది కాబట్టి, తిరుమల లడ్డులో ఎలాంటి జంతువుల కొవ్వు కానీ ఎటువంటి కల్తీ కానీ జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది అన్నీ బయటకు వస్తాయి కాబట్టి చర్చ జరగనీయట్లేదు అనేది క్లియర్గా అర్థమయ్యి ఏదైతే అధికార తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పారిపోయిందనేది క్లియర్గా చెప్పొచ్చు. ప్రభుత్వం మరి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తా అన్నప్పుడు శాసన మండలిలో, మరి శాసనసభలో ఎందుకు ఇవ్వాలో స్టేట్మెంటు? శాసన మండలిలో ఇస్తానన్నప్పుడు శాసనసభలో ఎందుకు ఇవ్వాలా? సో ఇక్కడ అడ్డంగా మరొకసారి దొరికిపోయారు. ఎవరు తొండాట ఆడుతున్నారో ప్రజలకు క్లియర్గా అర్థమైంది. తప్పుడు వ్యాఖ్యానాలు చేసి దేవుని మీద ఈరోజు దిక్కుతోచని స్థితిలోకి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెళ్ళిపోయిందనేది వాస్తవం.